సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. అయోధ్యకాండలోని 112వ సర్గలో ఉన్నాము. తమ ప్రతిమతేజోభ్యాం భ్రాతృభ్యాం రోమహర్షణం విస్మితా సంగమం ప్రేక్ష్య సమవేతా మహర్షయః అంతర్హితాస్తృషిగణాః సిద్ధాశ్చ పరమర్షయః తౌ భ్రాతరౌ మహాత్మానౌ కాకుస్థౌ ప్రశంసిరే స ధన్యో యస్య పుత్రౌ ద్వౌ ధర్మజ్ఞౌ ధర్మవిక్రమౌ శ్రుత్వా వయం హి సంభాషాం ఉభయో స్పృహయామహే. తతస్తృషిగణాః క్షిప్రం దశగ్రీవవధైషిణః భరతం రాజశార్దూలం ఇత్యూచు సంగతావచః కులే జాత మహాప్రాజ్ఞ మహావృత్త మహాయశః గ్రాహ్యం రామస్య వాక్యం తే పితరం యద్యవేక్ష్యసే సదా నృణమిమం రామం వయమిచ్ఛామహే పితుః అనునత్వాచ్చ కైకేయ్యः స్వర్గం దశరథో గతః ఏతావదుక్త్వా వచనం గంధర్వాः సమహర్షయः రాజర్షయశ్చైవ తదా సర్వే స్వాం గతిం గతాః. లాజితస్తేన వాక్యేన శుభేన శుభదర్శనః రామः సంహృష్టవదనస్తాన్ ఋషీనభ్యపూజయత్ త్రస్తగాత్రస్తు భరతస్య వాచా సజ్జమానయా కృతాంజలిరిదం వాక్యం రాఘవం పునరబ్రవీత్ రాజధర్మమనుప్రేక్ష్య కులధర్మానుసంతతిం కర్తుమర్హసి కాకుస్థ మమ మాతుశ్చ యాచనాం రక్షితుం సుమహద్రాజ్యం అహమేకస్తు నోత్సహే పౌరజానపదాంశ్చాపి రక్తాన్ రంజయితుం తథా జ్ఞాతయశ్చ హి యోధాశ్చ మిత్రాణి సుహృదశ్చ నః త్వామేవ ప్రతికాంక్షంతే పర్జన్యమివ కర్షకాః. ఇదం రాజ్యం మహాప్రాజ్ఞ స్థాపయ ప్రతిపద్య హి శక్తిమానసి కాకుస్థ లోకస్య పరిపాలనే ఇత్యుక్త్వా నృప తద్భ్రాతుః పాదయోర్భరతస్తదా భృశం సంప్రార్థయామాస రామమేవ ప్రియం వదః తమంకే భ్రాతరం కృత్వా రామో వచనమబ్రవీత్ శ్యామం నలినపత్రాక్షం మత్త హంసస్వరః స్వయం ఆగతా త్వామియం బుద్ధి స్వజా వైనైకీ చయా భృశముత్సహసే తాత రక్షితుం పృథివీమపి. భరతుడికి శ్రీరాముడికి జరిగిన సంవాదం విన్నారు. జాబాలి మాట్లాడాడు. అలాగే వశిష్ఠ మహర్షి చెప్పుకుంటూ వచ్చాడు, మీరు ఇలా చెయ్యారు అలా చెయ్యాలన్నాడు. అన్నీ విన్న తరువాత ఆఖరి భరతుడు దీక్ష దర్భశయ్య మీద పడుకుంటానన్నాడు. కుదరదన్నాడు శ్రీరాముడు. మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా పరోక్షంగా దేవతలు గంధర్వులు ఋషులు పరోక్షంగా గమనిస్తున్నారు. వాళ్ళ మోటివ్ వేరు. ఇంత పర్సువేషన్ జరుగుతోంది కాబట్టి ఈయన ఏమన్నా పొరపాటుగా అయోధ్యకి తిరిగి వెళ్ళిపోతాడేమో, రావణుడి వధ జరుగుతుందా జరగదా, వాళ్ళ బాధ వేరు. వాళ్ళు అదృశ్యంగా చూస్తూ ఒకసారి వాళ్ళందరూ చెప్పేశారు, అలా కాదయ్యా శ్రీరాముడు చెప్పింది కరెక్టే అన్నారు వాళ్ళందరూ. సహజముగానే నీ బుద్ధి వినయశోభితము అన్నాడు శ్రీరాముడు. గురువులక్కడ సుశిక్షిత మగుట వలన అది బాగుగా పదునుదేలి దృఢమైనది. ఇట్టి బుద్ధిబలము గలవాడవగుటచే నీవు ఈ కోసల రాజ్యమునేగాక సమస్త భూమండలమును సైతము పరిపాలింపగల సమర్థుడవు అన్నాడు. ఎంత జాగ్రత్తగా చెప్పాడో చూడండి. నువ్వు బాధపడుతూ నీ వల్ల ఇంత జరిగింది అన్న ఒక దుగ్ధం వలన నేను నీకు దూరం అవుతున్నానన్న బాధలో ఇవన్నీ చెప్పావు. కానీ సహజంగానే నీ బుద్ధి ఎంత గొప్పది అంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఆ బాధలో వాళ్ళు చేస్తున్న ప్రవర్తనను కూడా అబ్జర్వ్ చేసి అందులోంచి వాళ్ళ పాజిటివ్ గుణాలని హైలైట్ చేయడం ఒక గొప్ప కళ. అసలు నువ్వు కాబట్టి తట్టుకున్నావు అన్నావు అనుకోండి, ఏనుగురు అంత బలం వస్తుంది వాళ్ళకి, ఎంతటి దుఃఖంలో ఉన్న వాళ్ళకైనా. అలా చెబుతా అనేమంటాడు, నువ్వు యాక్చువల్లీ సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడవు అని చెప్పాడు. అమాత్యైశ్చ సుహృద్భిశ్చ బుద్ధిమద్భిశ్చ మంత్రిభిః సర్వకార్యాన్ని సంబంధ్య సుమహాంత్యపి కారయ లక్ష్మీశ్చంద్రాదపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ అతీయాత్ సాగరో వేలాంన ప్రతిజ్ఞామహం పితుః కామాద్వా తాత లోభాద్వా మాత్రా తుభ్యమిదం కృతం న తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్. నాయనా భరత, తల్లి కైకేయి తీరని కోరిక చేయగాని, రాజ్యలోభము చేయగాని, నీపై గల మమకారం చేయగాని కారణం ఏదైనా కావచ్చు, కానీ దాన్ని మనసులో పెట్టుకోవద్దన్నాడు.
ఆమెను ఎల్లప్పుడూ నువ్వు తల్లిగా గౌరవిస్తూ ఉండాలి నువ్వని చెప్పాడు. ఏవం బ్రువాణం భరత కౌసల్యాసుతం అబ్రవీత్ తేజసాదిత్య సంకాశం ప్రతిపచ్చంద్రదర్శనం అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. పూజ్యుడవైన ఓ అన్న, నీ పాదుకలు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుక్కొని నాకు ఇచ్చేసాయి అన్నాడు. అవియే సమస్త లోకములకును యోగక్షేమములను సమకూర్చును. నాకు తెలిసి ఎక్కడ సృష్టిలో ఇంకో చోట ఇటువంటి ఎగ్జాంపుల్ దొరుకుతుందని నేను అనుకోను. మహాసామ్రాజ్యం, కోసల సామ్రాజ్యం అంటే సామాన్యమైంది కాదు. ఎలాంటి వాళ్ళు ఎలా పరిపాలించారో చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఇంత గోలంతా అందుకే కదా. అలాంటిది నీ పాదుకలు చాలయ్యా అన్నాడు. సోధిరుష నరవ్యాఘ్ర పాదుకే హ్యవరుహ్య చ ప్రాయక్షర్సు మహాతేజ భరతాయ మహాత్మనే స పాదుకే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ 14 వర్షాణి జటాచీరధరో విహం ఫలమూలాశనో వీర భవేయం రఘునందన తవాగమనమాకాంక్షన్ వసన్ వై నగరాత్ బహిః తవ పాదుకయోన్యస్య రాజ్యతంత్రం పరంతప 14 హి సంపూర్ణే వర్షే హని రఘుత్తమ న ద్రక్ష్యామి యది త్వాం తు ప్రవేక్ష్యామి హుతాశనం తథేతి చ ప్రతిజ్ఞాయతం పరిష్పజ్య సాదరం శత్రుఘ్నం చ పరిష్పజ్య భరతం చేదమబ్రవీత్ మాతరం రక్ష కైకేయీం మా రోషం కురుతాం ప్రతి మయా చ సీతయా చైవ శప్తోసి రఘునందన. మహాతేజస్వియు నరశ్రేష్ఠుడును అయిన రాముడు పాదుకలను ఒకసారి తొడుక్కొని వెంటనే వాటిని ఇచ్చేశాడు. అప్పుడు భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి శ్రీరాముడితో అన్నాడు, నేను ఈ 14 సంవత్సరముల వరకును జటాధారిని నారచీరలను ధరించి ఉంటాను. చూడండి, వీరుడవైన ఓ రఘువర, ఫలములను కందమూలములను ఆహారంగా స్వీకరిస్తూ మీ రాకకే నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున ఉంటాను నేను. ఓ పరంతప, ఈ 14 సంవత్సరముల వరకును రాజ్యతంత్రమును నీ పాదుకల మీదనే ఉంచెదను. అంటే రాజ్యపాలన భారం వాటిది. 14 సంవత్సరములు ముగిసిన మర్నాడు నీ దర్శనం కానిచో నేను అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. శ్రీరాముడు భరతుని పలుకులకు తన ఆమోదం తెలిపి ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు. శత్రుఘ్నుని కూడా దగ్గరికి తీసుకున్నాడు. చెప్పాడు, ఓ భరత, తల్లి కైకేయిని భద్రంగా చూసుకో. ఆమెపై ఏమాత్రం కోపం సరైంది కాదు. నా మీదను సీతాదేవి మీదను ఒట్టు పెట్టుకొని ఈ మాటలు చెప్తున్నానన్నాడు. ఈ చుక్వాశ్రు పరీతాక్షో భ్రాతరం విససర్జ, కన్నీళ్లు కారుస్తూ వీడ్కోలు పలికాడు. స పాదుకే తే భరత ప్రతాపవాన్ స్వలంకృతే సంపరిపూజ్య ధర్మవేత్ ప్రదక్షిణం చైవ చకార రాఘవం చకారతే చోత్తమ నాగమూర్ధని అథానుపూర్వ్యాత్ ప్రతినంజతం జనం గురూంశ్చ మంత్రి ప్రకృతిస్తథానుజౌ వ్యసర్జయద్ రాఘవ వంశవర్ధన స్థిర స్వధర్మే హిమవానివాచల తం మాతరో బాష్పగృహీత కంఠ్యో దుఃఖేన నామంత్రయితుం హి శేకు సత్వేవ మాచూరవివాచ్య సర్వారుదన్ కుటీం స్వాం ప్రవివేశ రామ. ధర్మజ్ఞుడు ప్రతాపశాలియు అయిన భరతుడు చక్కగా అలంకరింపబడిన పాదుకలను భక్తితో పూజించాడు. వాటికిని శ్రీరామచంద్రునకును ప్రదక్షిణపూర్వకంగా ప్రణామం చేశాడు. పిమ్మట ఆ పాదుకలను రాజు అధిరోహించడి శత్రుంజయము అనేది శ్రేష్టమైన ఏనుగు అంబారిపై పెట్టాడు. హిమవత్ పర్వతము వలె స్వధర్మమునందు నిశ్చలంగా నిలిచియుండునట్టు శ్రీరాముడు క్రమంగా అక్కడ చేరియున్న జనులను, గురువులను, మంత్రులను, పౌరులను, జానపదులను, అలాగే తన సోదరులైన భరత శత్రుఘ్నులకు తగిన విధంగా అభినందించి వీడ్కోలు పలికాడు. కౌసల్య మొదలగు తల్లులకు దుఃఖభారముచే కంఠము మూగబోయింది. ఇంకేం మాట్లాడతారు పాపం. అందువలన వారు శ్రీరామునితో ఏమీ మాట్లాడలేకపోయిరి. రాముడును తల్లులందరికీ నమస్కరించి ఏడుస్తూ తన పర్ణశాలలోకి ప్రవేశించాడు. ఇతిహాసే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే 12 సర్గ. తతః శిరసి కృత్వా తు పాదుకే భరతస్తదా.
आरुरोहि रथं हृष्टशत्रुघ्नेन समन्वितः वसिष्ठो वामदेवश्च जाबालिश्च दृढव्रतः अग्रतः प्रययुः मंत्रिणो मन्त्रपूजिताः मन्दाकिनीं नदीं रम्यां प्राग्मुखास्ते ययुस्तदा प्रदक्षिणं च कुर्वाणाः चित्रकूटं महागिरिं पश्यन् धातु सहस्राणि रम्याणि विविधानि च प्रययौ तस्य पार्श्वेन स सैन्यो भरतस्तदा अदूरात् चित्रकूटस्य ददर्श भरतस्तदा आश्रमं यत्र समुनि भरद्वाज कृतालयः स तमाश्रममागम्य भरद्वाजस्य बुद्धिमान् अवतीर्य रथात्पादौ ववन्दे भरतस्तदा ततो हृष्टो भरद्वाजो भरतं वाक्यम् अब्रवीत् अपि कृत्यं कृतं तात रामेण च समागतम् एवमुक्तः स तु ततो भरद्वाजेन धीमता प्रत्युवाच भरद्वाजं भरतो भ्रातृवत्सलः स याच्यमानो गुरुणा मया च दृढविक्रमः राघवः परमप्रीतो वसिष्ठं वाक्यम् अब्रवीत् पितुप्रतिज्ञां तामेव पालयिष्यामि तत्त्वतः चतुर्दश वर्षाणि या प्रतिज्ञा पितुर्मम एवमुक्तो महाप्राज्ञो वसिष्ठः प्रत्युवाचः वाक्यज्ञो वाक्यकुशलं राघवं वचनं महत् एते प्रयच्छ संहृष्ट पादुके हेमभूषिते अयोध्यायां महाप्राज्ञ योगक्षेमकरे तव एवमुक्तो वसिष्ठेन राघवः प्राङ्मुखस्थितः पादुके यहिते मम राज्याय वै तदौ निवृत्तोऽहमनुज्ञातो रामेण सुमहात्मना अयोध्यामेव गच्छामि गृहीत्वा पादुके शुभे एतत् श्रुत्वा शुभं वाक्यं भरतस्य महात्मनः भरद्वाजशुभतरं मुनिर्वाक्यमुवाच तं नैतच्चित्रं नरव्याघ्र शीलवृत्तवतां वर यदार्यं त्वयि तिष्ठेतु निम्ने सृष्टमिवोदकम् अमृतस्तमहाबाहु पिता दशरथस्तव यश्च त्वमीदृशपुत्रो धर्मज्ञो धर्मवत्सलः तं ऋषिं तु महात्मानम् उक्तवाक्यं कृताञ्जलिः आमन्त्रयितुमारेभे चरणा उपगृह्य च ततः प्रदक्षिणं कृत्वा भरद्वाजं पुनः पुनः भरतस्तु जयो श्रीमान् अयोध्यां सह मन्त्रिभिः यानैश्च शकटैश्चैव हयैर्नागैश्च सा चमूः पुनर्निवृत्ता विस्तीर्णा भरतस्यानुयायिनी ततस्ते यमुनां दिव्यां नदीं तीत्वोर्मिमालिनीं ददृशुस्तां पुनः सर्वे गंगां शुभजलां नदीं तां रम्यजलसम्पूर्णां सन्तीर्य सह बान्धवः शृङ्गिवेरपुरं रम्यं प्रविवेश सैनिकः शृङ्गिवेरपुरात् भूयस्त्वयोध्यां सन्ददर्शः अयोध्यां च ततो दृष्ट्वा पित्रा भ्रात्रा विवर्जितां भरतो दुःखसन्तप्तः सारथिं चेदमब्रवीत् सारथे पश्य विध्वस्ता सायोध्या न प्रकाशते निराकार निरानंद दीना प्रतिहतस्वర భరతుడు బయలుదేరి భరద్వాజ ఆశ్రమంలో మళ్ళీ ఒక క్షణం ఆగాడు. ఆయన అడిగాడు, ఏమైంది మరి, వెళ్ళావు కదా. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా చెప్పుకుంటూ వచ్చాడు, ఇలా జరిగింది అలా జరిగింది, శ్రీరాముడు ఇలా అన్నాడయ్యా అంటే, సరే నాయన, బాగుగా ధర్మంలో ఎరిగిన వాడవు, ధర్మనిరతి గలవాడవు, నీ వంటి పుత్రుని కన్నా మహాబాహువుకు ఆ దశరథ మహారాజు నిజంగా అమృత స్వరూపుడు అన్నాడు. ఆయన బ్రతికున్నట్లే లెక్కేసుకో, సామాన్యుడు కావు నువ్వు భరత అన్నాడు. ఆ తర్వాత బయలుదేరి శృంగబేరపురం దాటి అయోధ్యని చూశాడు దూరంగా. చూసి సుమంత్రుడితో అన్నాడు, ఏమిటి అయోధ్య మళ్ళీ పాడుబడి కళదప్పి ఉన్నది అని. బయలుదేరేటప్పుడు పాపం అంతా పండగ వాతావరణం చేసుకుని వచ్చాడు. అలాంటి ప్రజలలో ఆనందమే శూన్యమైపోయింది. దీనావస్థకు గురి అయిన నగరమున నిశ్శబ్దము తాండవిస్తోందన్నాడు. ఇత్యార్షి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య అయోధ్యాకాండే త్రయోదశోత్తరశతమస్తర్గः. స్నిగ్ధ గంభీర ఘోషేణ సంజనేనోపయాన్ ప్రభుః అయోధ్యాం భరత క్షిప్రం ప్రవివేశ మహాయశాః బిడాలోలుక చరితాం ఆలీన నరవారణాం తిమిరాభ్యహతాం కాళీం అప్రకాశాం నిశామివ రాహుశత్రో ప్రియాం పత్నీం శ్రియా ప్రజ్వలిత ప్రభాం గ్రహేణ అభ్యుత్థితే నైకాం రోహిణీమివ పీడితాం అల్పోష్ణ క్షుబ్ధ సలిలాం ఘర్మోత్తప్త విహంగమాం లీనమీన గ్రాహాం కృషాం గిరినదీమివ విధూమావివ హేమాభాం అధ్వరాగ్నే సముత్థితాం హవిరభృక్షితాం పశ్చాత్ శిఖాం విప్రలయం గతాం విధ్వస్తకవచాం రుగ్నగజవాజీరథధ్వజాం హత ప్రవీరామాపన్నాం చమూమివ మహాహవే సభేనాం సస్వనాం భూత్వా సాగరస్య సముత్థితాం ప్రశాంత మారుతోద్ధూతాం జలోర్మిమివ నిస్వనాం జత్తాం యజ్ఞాయుధైః సర్వైః అభిరూపైశ్చ యాజకైః సుత్యాకాలే వినిర్వృత్తే వేదిం గతరవామివ గోష్ఠమధ్యే స్థితామార్తాం ఆచరంతీం తృణం నవం గోవృషేణ పరిత్యక్తాం గవాం పత్నీమివోత్సుకాం ప్రభాకరాజ్యైః సుస్నిగ్ధైః
प्रज्वलद्भिरीवोत्तमैः वियुक्तां मणिभिर्जात्यैः नवां मुक्तावलीमिव सहसा चरितां स्थानात् महीं पुण्यक्षतयात् गतां सनुतद्युतिविस्तारां तारामिव विवश्चुतां पुष्पनद्धां वसन्तान्ते मत्तभ्रमरनादितां द्रुतदावाग्निविप्लुष्टां क्लान्तां वनलतामिव सम्मूढनिगमां स्तब्धां संक्षिप्तविपणापणां प्रच्छन्नशशि नक्षत्रां ज्यामिवाम्बुधरैर्वृतां क्षीणपानोत्तमैर्भिन्नैः शरावैरभि संवृतां हतशौण्डामिवाकाशे पानभूमिमसंस्कृतां वृक्नभूमितलां निम्नां वृक्नपात्रैः समावृताम् उपयुक्तोदकां भग्नां प्रपां निपतितामिव विपुलां विततां चैव युक्तपाशां तरस्विनां भूमौ बाणैर्विनिष्कृतां पतितां ज्यामिवायुधात् सहसा युद्धशौण्डेन हयारोहेण वाहितां निहतां प्रति सैन्येन बडमामिव पातिताम् शुष्कतोयां महामत्स्यैः कूर्मैश्च बहुभिवृतां प्रभिन्नतट विस्तीर्णां वापीमिव हृतोत्पलां पुरुषस्य प्रहृष्टस्य प्रतिषिद्धानुलेपनां सन्तप्तामिव शोकेन गात्रयष्टिमभूषणां प्रावृषि प्रविगाढायां प्रविष्टस्याभ्रमण्डलं प्रच्छन्नां नीलजीमूतैः भास्करस्य प्रभामिव भरतस्तु रथस्थः सन् श्रीमान् दशरथात्मजः वाहयन्तं रथश्रेष्ठं सारथिं वाक्यमब्रवीत् किं नु खल्वज्जगम्भीरो मूर्छितो न निशम्यते यथा पुरमयोध्यायां గీతవాదిత్రనిస్వనః అయోధ్యయందు వీణావేణు మృదంగతాళముల యొక్క మధుర ధ్వనులు ఎల్లప్పుడూ నగరమునందంతటను వినబడుచుండెడివి ఎందుకు వినిపించట్లేదంటాడు. కిన్ను ఖల్వజ్జగంభీరో మూర్ఛితో నిశమ్యతే యథాపురమయోధ్యాయాం గీతవాదిత్రనిస్వనః వారుణీ మదగంధశ్చ మాల్యగంధశ్చ మూర్ఛితః చందనాగరుగంధశ్చ న ప్రవాది సమంతతః యాన ప్రవరఘోషశ్చ స్నిగ్ధశ్చ హయనిస్వనః ప్రమత్తగజనాదశ్చ మహాంశ్చ రథనిస్వనః నేదానీం శూయతే పుర్యాం అస్యాం రామే వివాసితే చందనాగరుగంధాశ్చ మహార్హాశ్చ నవస్రజః గతే హి రామే తరుణా సంతప్తానోపభుంజతే బహిర్యాత్రాం న గచ్చంతి చిత్రమాల్యధరా నరాః నోత్సవాః సంప్రవర్తంతే రామశోకార్తితే పురే సహ నూనం మమ భ్రాత్రా పురస్యాస్య ద్యుతిగతా నహి రాజత్యయోధ్యేయం సాసారేవార్జునీ క్షపా కదాను ఖలు మే భ్రాతా మహోత్సవివాగతః జనైశ్చయోధ్యాయాం హర్షం గ్రీష్మైవాంబుదః తరుణైశ్చారువేషైశ్చ నరైరున్నతగామిభిః సంపదద్భిరయోధ్యాయాం నాభివాంతి మహాపథాః ఏవం బహువిధం జల్పన్ వివేశ వసతిం పితుః తేన హీనాం నరేంద్రేణ సింహాహీనాం గుహామివ తదా తదంతఃపురముజ్జిత ప్రభుం సురైరివోత్సృష్ట సృష్టమ భాస్కరం దినం నిరీక్ష సర్వం తు వివిక్తమాత్మవాన్ ఓముమోచ బాష్పం భరతః సుదుఃఖితః. అంతఃపురము జనసంచారం లేకపోవటచే బోసిపోయి ఉన్నది. అప్పుడు అది సూర్యరశ్మి లేక దేవతలచే విడువబడిన దుర్దినము వలె శోభావిహీనమై ఉండెను. అంతట బుద్ధిమంతుడైన భరతుడు ఆ అంతఃపురమునందు అంతటను కలయజూచి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే చతుర్దశోత్తరశతమస్సర్గః. తతో నిక్షిప్య మాతృ స అయోధ్యాయాం దృఢవ్రతః భరతః శోకసంతప్తో గురూనిదమధాబ్రవీత్. నందిగ్రామం గమిష్యామి సర్వానామంత్రయేద్యవః తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా. తల్లులు నమస్కారం చేసుకున్నాడు. పూజ్యులారా, శ్రీరాముడు లేని అయోధ్యలో నేను ఉండను కనుక నేను నందిగ్రామానికి వెళతాను. శ్రీరాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖమును అచ్చట నిగ్రహించుకొనగలను. కావున అచ్చటికి వెళ్ళుటకు మీరందరూ నాకు అనుమతినివ్వండి అని అడిగాడు. గతశ్చ హి దివం రాజా వనస్థశ్చ గురుర్మమ రామం ప్రతీక్షే రాజ్యాయ సహి రాజా మహాయశాః ఏతత్ శ్రుత్వా శుభం వాక్యం భరతస్య మహాత్మనః అబ్రువన్ మంత్రిణః సర్వే వశిష్ఠశ్చ పురోహితః. సుభృశం శ్లాఘనీయం చ యదుక్తం భరత త్వయా వచనం భ్రాతృవాత్సల్యాత్ అనురూపం తవైవ తత్ నిత్యంతే బంధులుబ్ధశ్చ తిష్టతో భ్రాతృసౌహృదే ఆర్యమార్గం ప్రపన్నస్య నానుమన్యే తతః పుమాన్ మంత్రిణాం వచనం శ్రుత్వా యథాభిలషితం ప్రియం అబ్రవీత్ సారథిం వాక్యం నథో మే యుజ్యతామితి పరదృష్టవదనః సర్వా మాతృ సమవివాజ్య సహ
ఆరురోహ రథం శ్రీమాన్ శత్రుఘ్నేన సమన్విత ఆరుహ్య చ రథం శీఘ్రం శత్రుఘ్న భరతాఉభౌ యజతు పరమ ప్రీతౌ వృతౌ మంత్రి పురోహితై. వెంటనే అందరూ బాగుంది, నంది గ్రామంలో ఉండి అక్కడి నుంచి రాజ్యం చేయమన్నారు. శుభలక్షణ సంపన్నుడైన అతడు ప్రసన్నవదనుడే శత్రుఘ్నుడితో కూడి తల్లులందరికీ పాదాభివందనం ఉనర్చి రథం ఎక్కాడు. భరత శత్రుఘ్నులు ఇరువురును పరమ ప్రీతితో రథమునెక్కిన పిదప మంత్రులతో పురోహితులతో కూడి నంది గ్రామానికి బయలుదేరాడు. ఆయన అగ్రతో కుర్వస్తత్ర వశిష్ఠ ప్రముఖా ద్విజాః ప్రయయుః ప్రాముఖా సర్వే నందిగ్రామో యతోభవత్ బలంచ తదనాహూతం గజాశ్వరథ సంకులం ప్రజయో భరతే యాతే సర్వే చ పురవాసిన రథస్థ సహి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సల నందిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే తతస్తు భరత క్షిప్రం నందిగ్రామం ప్రవిశ్య సహ అవతీర్య రథాత్తూర్ణం గురూనిదమువాచ ఏతద్ రాజ్యం మమ భ్రాత్రా దత్తం సన్యాసవత్ స్వయం యోగక్షేమవహే చేమే పాదుకే హేమభూషితే భరత శిరసా కృత్వా సన్యాసం పాదుకే తతః అబ్రవీద్ దుఃఖ సంతప్త సర్వం ప్రకృతి మండలం ఛత్రం ధారయత క్షిప్రం ఆర్య పాదావిమౌ మతౌ ఆభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ. ఈ పాదుకలను మా అన్నగారి పాదములుగా గౌరవిస్తాను. పూజ్యములైన ఈ పాదుకలకు ఛత్రమును పట్టండి, వింజామరలతో వీచడం చేయండి. మా అన్నగారి ఈ పాదుకల ద్వారానే ఈ రాజ్యమునందు ధర్మము సుస్థిరముగా ఉండును. భ్రాత్రాహిమై సన్యాసో నిక్షిప్త సౌహృదాదయం తమిమం పాలయిష్యామి రాఘవా గమనం ప్రతి క్షిప్రం సంయోజయిత్వా తు రాఘవస్య పునఃస్వయం చరణౌ తౌ తు రామస్య ద్రక్ష్యామి సహపాదుకౌ తతో నిక్షిప్త భారోహం రాఘవేణ సమాగతః నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితాం. శ్రీరాముడు వనముల నుండి తిరిగి వచ్చిన పిమ్మట ఆయన పాదములకు ఈ పాదుకలు నేను స్వయంగా తొడుగుతాను. అనంతరం పాదుకులను ధరించియున్న ప్రభువు పాదములను నేను భక్తితో దర్శించదను. తతో నిక్షిప్త భారోహం రాఘవేణ సమాగతః నివేద్య గురవే రాజ్యం భజిష్యే గురువృత్తితాం రాఘవాచ సన్యాసం తత్వే మే వరపాదుకే రాజ్యం చేతమయోధ్యాం చ ధూత పాపో భవామి చ. అభిషిక్తేతు కాకుస్థే ప్రహృష్టములితే జనే ప్రీతిర్మమ యశశ్చైవ భవేద్ రాజ్యాచ్చతుర్గుణం ఏవం తు విలపన్ దీనో భరతస్థ మహాయశాహ నందిగ్రామే కరో రాజ్యం దుఃఖితో మంత్రిభిస్సహ స వల్కల జటాధారి మునివేషధర ప్రభు నందిగ్రామే వసద్వీరస్థ సైన్యో భరతస్తథా రామాగమనమాకాంక్షన్ భరతో భ్రాతృవత్సల భ్రాతుర్వచనకారీ చ ప్రతిజ్ఞాపారగస్తథా. పాదుకే త్వభిషిచ్యాథ నందిగ్రామే వసత్తదా స వాలవ్యజనం ఛత్రం ధారయామాస స స్వయం భరత శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ తతస్తు భరత శ్రీమాన్ అభిషిచ్యార్య పాదుకే తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా తదా హి యత్ కార్యముపైతి ఉపాయనం చోపహృతం మహర్షం. స పాదుకాభ్యాం రథం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్. వినయ సంపన్నుడైన భరతుడు శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేసిన అనంతరం సర్వదా వాటికి అధీనుడే రాజ్యకార్యములను నిర్వర్తింపసాగాను. భరతుడు ప్రతి కార్యమును గురించియు ఆ పాదుకులకు నివేదించుచుండేవాడు. వచ్చిన కానుకలన్నింటినీ వాటికే సమర్పిస్తూ ఉండేవాడు. అనంతరం తగిన పద్ధతులలో పరిపాలనను కొనసాగించుండేవాడు. రామచరిత్ మానస్లో తులసిదాసు గొప్ప మాట అంటాడు. నారచీరలు కట్టుకుని కందమూలాలతో ఆ పాదుకుల దగ్గర కూర్చుని రాజధర్మాన్ని నిర్వర్తిస్తున్న భరతుణ్ణి చూసి ఋషులు మునులు గొప్ప గొప్ప వాళ్ళందరూ సిగ్గుపడ్డారట. ఎందుకయ్యా అంటే అన్నింటినీ వదిలిపెట్టేసి భార్య బాధిస్తోంది, తల్లిదండ్రులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు, చుట్టాలు పక్కాలు రకరకాలుగా హింసించారు, మిత్రులందరూ దూరం అయ్యారు, శత్రువులు కూడా లేరు, అలాంటి వాళ్ళకి శత్రువులతో కూడా పని లేదు. ఇల్లు అదోలా ఉంది, వాకిలి ఇంకోలా ఉంది. వారఫలాల్లో రాస్తాడు ఇంటా బయట సమస్యలు. ఇంట్లోని వారు కానీ బయట వారు కానీ మధ్యస్థంగా ఉన్నవాడు కూడా ఉంటారు, వాళ్ళ వల్ల కూడా సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు అన్నింటినీ వదిలేసి వైరాగ్యంతో హాయిగా వెళ్ళిపోయి ఎక్కడో కూర్చోవడం అంత పెద్ద కష్టమైన పని కాదు అది.
తపస్సు ఆచరించాలి. మహర్షులందరూ ఏం చేశారు? శుభ్రంగా అడవుల్లోకి వెళ్ళి కూర్చున్నారు. హాయిగా ప్రకృతి, శుభ్రంగా కందమూలాలు, పళ్ళు, పాలు అని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం కావాలి మీకు? అక్కడ తపస్సు చేసుకోవడం పెద్ద కష్టమా? మీకు ఎంత లేదన్నా మీ బాడీ మైండ్ సిస్టమ్ దానికి అలవాటు అయిపోతుంది. అందుకని మీరు ప్రకృతితో ఏకమైపోతారు, భగవంతుడు ఆరాధనలోకి వెళ్ళిపోతారు. అందుకని అడవుల్లోకి వెళ్ళి చేసుకోమన్నారు. అలా కాకుండా ఒక సామ్రాజ్యాన్ని ఏలాలి. ఎన్నో మీద వేసుకున్నాడు ఆయన. శ్రీరాముడి పాదుకలను పెట్టుకుని ఆయన వనవాసం చేస్తున్నట్టుగా ఆయన మారిపోయాడు భరతుడు. ఆయన చేస్తున్న తపస్సు ఎంత గొప్పదండి. అన్ని కార్యాల్ని నిర్వహిస్తూ మళ్ళీ ఎక్కడా లోపం ఉండదు. నన్ను ఏమడుగుతారండి, నేను సన్యసించాను, వైరాగ్యం, ఎక్కడికో వెళ్ళిపోయాను, నన్ను కాదు, నన్ను కాకుండా లెక్కేసుకోండి, వాడిని అడగండి అనడం వేరు. అలా అనే అవకాశం లేదు. మీరు తపస్సు ఆచరించాలి, కానీ ఎక్కడ ఉండాలి? సో వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీస్ మీరు తపస్సు ఆచరించాలి అంటే ఎవరు గుర్తుకొస్తారు మీకు? భరతుడు, మహానుభావుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే పంచదశోత్తరశతతమః సర్గః. ప్రతి ప్రయాతే భరతే వసన్ రామస్తపోవనే లక్షయామాస సోద్వేగం అదౌత్సుక్యం తపస్వినాం ఏ తత్ర చిత్రకూటస్య పురస్తాత్ తాపసాశ్రమే రామమాశ్రిత్య నిరతాః తాన లక్షయదుత్సుకాన్ నయనైర్భృకుటీభిశ్చ రామం నిర్దిశ్య శంకితాః అన్యోన్యముపజల్పంతః శనైశ్చక్రు మిథ కథాః తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్వాత్మని శంకితః కృతాంజలి రువాచేదం ఋషిం కులపతిం తతః న కచ్చిత్ భగవన్ కించిత్ పూర్వవృత్తమిదం మయి దృశ్యతే వికృతం ఏన విక్రియంతే తపస్వినః ప్రమాదాచ్చరితం కచ్చిత్ కించిన్నావర్జస్య మే లక్ష్మణస్యర్షిభిర్దృష్టం నానురూపమివాత్మనః కచ్చిత్ శుశ్రూషణపరామయీ ప్రమదాభ్యుచితాం వృత్తిం సీతాయుక్తం న వర్తతే అధర్షిర్జరయా వృద్ధతపసా చరాంగతః వేపమానైవో వాచ రామం భూతదయాపరం కుత కళ్యాణ సత్వాయాః కళ్యాణాభిరతేస్తథా చలనం తాత వైదేహ్యా తపస్విషు విశేషతః త్వన్నిమిత్తమిదం తావత్ తాపసాన్ ప్రతివర్తతే రక్షోభ్యస్తేన సంవిఘ్నాః కథయంతి మిథః కథాః రావణావరజ కశ్చిత్ ఖరో నామేహ రాక్షసః ఉత్పాట్య తాపసాన్ సర్వాన్ జనస్థాన నికేతనాన్ దృష్టశ్చ జితకాశీ చ నృశంసః పురుషాదకః అవలిప్తశ్చ పాపశ్చ త్వాం చ తాతవన మృష్యతే త్వం యదా ప్రభృతి యస్మిన్ ఆశ్రమే తాత వర్తసే తదా ప్రభృతి రాక్షాంసి విప్రకుర్వంతి తాపసాన్ దర్శయంతి హి భీభత్సైః క్రూరైర్భీషణకైరపి నానారూపైర్విరూపైశ్చ రూపైర్వికృతదర్శనైః అప్రశస్తైరశుచిభిः సంప్రయోజ్య చ తాపసాన్ ప్రతిఘ్నంత్యపరాన్ క్షిప్రం అనార్యాః పురతస్థితాః తేషు తేష్వాశ్రమ స్థానేష్వ బుద్ధమవలీయః చ రమంతే తాపసాంస్తత్ర నాశయంతోల్పచేతసః అపక్షిపంతి సృగ్భాండాన్ అగ్నీన్ సించంతి వారిణ కలశాంశ ప్రమృద్నంతి హవనే సముపస్థితే తైర్దురాత్మభిరామృష్టాన్ ఆశ్రమాన్ ప్రజిహాసవః గమనయాన్యదేశస్య చోదయన్ తృషయోద్యమాం తత్పురా రామ శారీరాం ఉపహింసాం తపస్విషు దర్శయంతి హి దుష్టాస్తే చక్ష్యామ ఇమమాశ్రమం బహుమూలఫలం చిత్రం అతి దూరోదితో వనం పురాణాశ్రమమేవాహం సయిష్యే సగణః పునః ఖరస్వయ్యపి చాయుక్తం పురాతాత ప్రవర్తతే సహాస్మాభిరిదో గచ్చయది బుద్ధి ప్రవర్తతే సకళత్రస్య సందేహో నిత్యం యత్తస్య రాఘవ సమర్థస్యాభిః సతో వాసో దుఃఖమిహాచ్యతే ఇత్యుక్తవంతం రామస్తం రాజపుత్రస్తపస్వినం న శశాకోత్తరైర్వాక్యైః అవరోద్ధం సముత్సుకం అవినంజ సమాపృచ్ఛ సమాధాయ చ రాఘవం స జగామాశ్రమం త్యక్త్వా కులైః కులపతిः సహ రామ సంసాచత్ ఋషిగణ మనుగమనాత్ దేశాత్ తస్మాత్ కులపతిమభివాద్య ఋషిం సమ్యక్ ప్రీతైస్తైరనుమత ఉపదిష్టార్థః పుణ్యం వాసాయ స్వనిలయముపసంపేదే ఆశ్రమం తృషి విరహితం ప్రభుః క్షణమపి న విజహౌ స రాఘవః రాఘవం హి సతతమనుగతాః తాపసాశ్చార్షచరితధృతగణాః. చిత్రకూటంలో ఒక చిత్రం ఏర్పడింది. అదేమిటంటే
ఈ ఋషులు మునులు వీళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారుట అంటే, అక్కడ వరకు బాగానే ఉంది పీస్ఫుల్గా. సడన్గా ఇంత సైన్యం వచ్చింది శ్రీరాముడిని తీసుకెళ్ళడానికి, జనసందోహం వచ్చేసింది. అందుకు భయపడి వెళ్ళలా వాళ్ళు. ఈ కరుడు అనే రాక్షసుడు, వీళ్ళందరూ బాగా మాయలు పన్నేవాళ్ళు. ఏదో రూపంలో వస్తూ ఉంటారు, అదృశ్యంగా చూస్తూ ఉంటారు, వీళ్ళు యజ్ఞం చేసుకుంటే దాన్ని భంగం చేస్తూ ఉంటారు. ఇక్కడ జనసందోహం కలిగింది అని తెలియగానే వాళ్ళకి మెల్లగా ఈ స్పాట్స్ అన్నీ తెలిసిపోయాయి. సో ఇక్కడ మనం ఉండడం కరెక్ట్ కాదని వాళ్ళు బయలుదేరి మరో నిర్జన ప్రాంతం వైపు వెళ్ళిపోయారు. ఇత్యాచ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే షోడశోత్తర శతమ సర్గః. రాఘవస్వధయాతేషు తపస్విషు విచింతయన్ న తత్రారోచయద్వాసం కారణైర్బహుభిస్తదా ఇహమే భరతో దృష్టో మాతరశ్చ సనాగరాః సాచమే స్మృతిరన్వేతి తాన్ నిత్యమనుశోచతః స్కంధావార నివేశేన తేన తస్య మహాత్మనః హయహస్తికరీశైశ్చ ఉపమర్తస్కృతో భృశం తస్మాదన్యత్ర గచ్ఛామ ఇది సంచింత్య రాఘవః ప్రాతిష్ఠత స వైదేహ్యా లక్ష్మణేన చ సంగతః సోత్రేరాశ్రమమాసాచ్య తం వందే మహాయశాః తంచాపి భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యపద్యత. ఇక మనం ఏం చేద్దాము అని చెప్పి మనం కూడా వేరే ప్రదేశాన్ని చూసుకుందామని చెప్పి సీతారామ లక్ష్మణులు బయలుదేరారు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే, మహాయశస్వి అయిన ఆ రాఘవుడు ఆ అత్రి మహాముని ఆశ్రమానికి చేరి ఆయనకు నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు ఆ మహర్షియు శ్రీరాముని తన పుత్రుని వలె ప్రేమతో ఆదరించను. భగవాన్ అత్రి పుత్రవత్ ప్రత్యపద్యత స్వయం ఆతిథ్యమాదిష్ట్య సర్వమస్య సుసంస్కృతం సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాంత్వయత్ పత్నీం చ సమనుప్రాప్తాం వృద్ధాం ఆమంత్య సత్కృతాం సాంత్వయామాస ధర్మజ్ఞ సర్వభూతహితే రతః అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వ వైదేహీం అబ్రవీదృషిసత్తమః రామాయ చచ్చేతాం తాపసీం ధర్మచారిణీం దశవర్షాణ్యనావృత్య దగ్ధే లోకే నిరంతరం యయా మూలఫలే సృష్టే జాహ్నవీ చ ప్రవర్తిత ఉగ్రేణ తపసాయుక్త నియమైశ్చాప్యలంకృత దశవర్ష సహస్రాణి యయా తప్తం మహత్తపః. ఈ విదేహ రాజకుమార్తె అయిన సీతాదేవిని లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. అని చెప్పిన తర్వాత అత్రి మహర్షి తపస్వినియు అగు అనసూయాదేవిని గూర్చి శ్రీరాముడితో ఒక మాట చెప్పాడు. ఓ పుణ్యాత్ముడా, ఒకానొక సమయమున వరుసగా 10 సంవత్సరాల పాటు వర్షములు కురియక కరువు కాటకములు ఏర్పడ్డాయి. లోకములన్నీయు తినుటకు తిండి లేక, త్రాగుటకు నీరు లేక మలమలమాడిపోయాను. అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరములైన నియమములతో తీవ్రమైన తపస్సునర్చి తన తప ప్రభావముచే కందమూల ఫలమును సృష్టించుటే కాక గంగానది ప్రవహింపజేసి లోకముల ఆకలి దప్పులను తీర్చిందయ్యా. అనసూయా వ్రతై స్నాత ప్రత్యూహాశ్చ నివర్తితా దేవకార్య నిమిత్తం చ యయా సంత్వరమాణయా దశరాత్రం కృతా రాత్రిశ్చేయం మాతేవతే నఘ తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీం అభిగచ్చతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా అనసూయేది యా లోకే కర్మభిఖ్యాతిమాగత. పదివేల సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సు ఆచరించింది ఆవిడ. ఎంతండి? 10,000 సంవత్సరాలు. చాంద్రాయణాది వ్రతములను నిర్వర్తించి వాటి ప్రభావమున ఋషీశ్వరుల తపశ్చర్యలకు ఎదురైన విఘ్నములను తొలగించింది ఆవిడ. ఋషులు మునులు తపస్సు ఆచరిస్తుంటే వాళ్ళకి ఏమైనా విఘ్నం రాకుండా ఆవిడ చూసుకుందిట. అంతేగాక దేవకార్య నిమిత్తమై ఈమె 10 రాత్రులను ఒక రాత్రిగా మార్చి వాళ్ళకి సహాయపడింది. మహా తపస్విని ఆవిడ, చాలా పవర్ఫుల్. అలాంటి మహాత్మురాలైన ఈమె నీకు తల్లి వంటిదయ్యా అన్నాడు. ఈమె సమస్త ప్రాణులకును పూజ్యురాలు, ఎన్నడును కోపమును ఎరుగని శాంతమూర్తిగా మిగుల కీర్తి వహించినది. పెద్ద ముత్తైదువ ఈమె తన సత్కర్మలచే అనసూయగా, అంటే అసూయ లేనిది, ప్రసిద్ధిగాంచినది. విదేహనందిని అయిన సీతాదేవి ఈమెను అనుసరించుచుండుగాక. ఏవం బ్రువాణం
తం ఋషిం తదేత్యుక్త్వా స రాఘవः సీతాం ఉవాచ ధర్మజ్ఞాం ఇదం వచనముత్తమం రాజపుత్రీ శృతమిదం మునేరస్య సమీరితం శ్రేయోర్థమాత్మనః శీఘ్రం అభిగచ్చ తపస్వినీం సీతాత్వేతద్వచ వచః శ్రుత్వా రాఘవస్య హితైషిణः తాం అత్రిపత్నీం ధర్మజ్ఞాం అభిచక్రామ మైథిలీ శిథిలాం వలితాం వృద్ధాం జరాపాండురమూర్ధజాం సతతం వేపమానాంగీం ప్రవాతే కదళీ యథా తాతు సీతా మహాభాగాం అనసూయాం పతివ్రతాం అభ్యవాదయతవ్యగ్రాట్ స్వనామ సముదాహరత్ అభివాద్య చ వైదేహీ తాపసీం తామనిందితాం బద్ధాంజలిపుటా హృష్టా పర్యపృచ్ఛ ధనామయం తతః సీతాం మహాభాగాం దృష్ట్వా తాం ధర్మచారిణీం సాంత్వయం చ బ్రవీత్ హృష్టా దిష్ట్యా ధర్మమవేక్షసే త్యక్త్వా జ్ఞాతిజనం సీతే మానం వృద్ధిం చ భామిని అవరుద్ధం వనే రామం దిష్ట్యా త్వమనుగచ్చసి నగరస్థో వనస్థో వా పాపో వా యది వా శుభః యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయాః. సీతాదేవి ఆవిడకి నమస్కారాలు చేసుకుంది, చక్కగా దగ్గరికి తీసుకుంది పెద్దావిడ. చిన్నపిల్ల ముచ్చటగా భర్తతో పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తూ భర్త వెంట అడవులకు వచ్చింది. చాలా బాగుందమ్మా అంది. దగ్గరకు తీసుకుని, సీత నీవు మిక్కిలి అదృష్టవంతురాలవు, ధర్మ మార్గమును అనుసరించుచున్నావు. ఓ భామిని, నీవు బంధువులను అభిమానమును వివిధ సంపదలను త్యజించి వనములకు పంపబడిన నీ భర్తయగు రాముని అనుసరించుచున్న భాగ్యశాలినివి. తన భర్త నగరమునందున్నను వనముల పాలైనను దుర్మార్గుడైనను సన్మార్గుడైనను ఎలాంటి వాడైనను అతనిని ప్రేమతో అనుసరించు స్త్రీకి ఉత్తమ లోకములు ప్రాప్తిస్తాయి అని చెప్పింది. ఇవాళ ఎందుకంటే ఇంత గొప్పగా ఉంది, కరెక్ట్గా ఈక్వల్ నెంబర్ ఆఫ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ కనిపిస్తున్నారు ఇవాళ. భర్త ఎలాంటి వాడైనా ఆయన అనుసరించాలండి. సింపుల్ లాజిక్ ఇచ్చింది ఆవిడ. ఏమండి, దుశ్శీల కామవృత్తో వా ధనైర్వా పరివర్జిత స్త్రీణాం మాజ స్వభావానాం పరమం దైవతం పతి నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమివావ్యయం నత్వేవమవగచ్చంతి గుణదోషమసత్ శ్రియః కామవక్తవ్య హృదయా భర్తృనాథాశ్చరంతి యాః ప్రాప్నువంత్యయశ్చైవ ధర్మభ్రంశం చ మైథిలీ అకార్యవశమాపన్నాః స్త్రియో యాః ఖలు తద్విధాః త్వద్విధాస్తు గుణైర్యుక్తా దృష్టలోకపరావరాః స్త్రియः స్వర్గే చరిష్యంతి యథా ధర్మకృతస్తథా తదేవమేనం త్వమనువ్రతా సతీ పతివ్రతానాం సమయానువర్తిని భవస్వభర్తు సహధర్మచారిణీ చ ధర్మం చ తతః సమాప్స్యసి. పతి చెడు స్వభావము గలవాడైనను స్వేచ్ఛాచారి అయినను ధనహీనుడైనను ఉత్తమ స్వభావం గల స్త్రీకి అతడే దైవం. ఓ వైదేహి, నేను ఎంతగానో ఆలోచించి చూశాను. 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఆవిడ చెప్తున్న మాట ఇది. ఏదో ఒక అత్తగారు ఓ కోడలికి చెప్తున్న మాట కాదు. కానీ భర్తను మించిన హితకారి అయిన ఆత్మీయుడు నాకు కనబడుటలేదు. ఇది కూడా చూడాలి. భర్తను మించిన హితకారి అయినను హితకారి ఇంకోడు లేడు. సీతమ్మ వారు అయోధ్య వదిలి అడవులకి వచ్చేటప్పుడు అక్కడ ఒక మాట చెప్పింది అత్తగారులతో. మితం దదాతి పితుః ఇవన్నీ చెప్పి ఆవిడే చెప్పింది ఒక మాట. అమితస్య దాతారం, అమితంగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. ఇది నేను నా పుట్టినిల్లో విన్న మాట, నాకు తెలుసు, అది కొత్తగా చెప్పక్కర్లేదు అని కూడా నుడివింది ఆవిడ. ఎందుకు అమితంగా ఇస్తాడు భర్త? ఇహలోకము పరలోకానికి కూడా ఇచ్చేవాడు ఆయనే. భర్తను సేవించుకుంటే చాలు, మీకు ఏ వ్రతాలు లేవు అక్కర్లా. ఆ భర్తని పడుకోబెట్టేసి 3 వరకు ఏమి భోజనం పెట్టకుండా ఇక్కడ పూజలు చేసుకుంటూ మలమల మాడించి ఎప్పుడో 2 గారెలు వాడి మొహాన్ని కొట్టి ఏమి సాధిస్తారండి? అసలు విషయం ఏమిట్రా అంటే, మీరు ఏదైనా వ్రతాన్ని నిర్వహించాలనుకున్నా కూడా ఎవరో చెప్పారు, పెద్ద ఆయన ఎవడో ఇలా చేసుకోమన్నారు. మీరు శ్రావణ మాసం నోములు నోచుకుంటున్నా కూడా ముందర భర్త పాదాలకు నమస్కారం చేసుకుని అనుమతి తీసుకుని వెళ్ళి చేసుకోవాలి.
వాడు వెళ్ళిపోయి ఎక్కడో కూర్చుని ఎక్కడో ఏ క్యాంటీన్లోనో తింటూ ఉంటాడు, ఇక్కడ మీరు చేసుకో. ఇది కాదండి, ఏం ఉపయోగం లేదు దానివల్ల. నేను హాస్యానికి చెప్పట్లా, వాస్తవం అది. మీరు ఏదైనా వ్రతం చేసుకుంటున్నా, ఏదైనా పుణ్యకార్యం చేసుకుంటున్నప్పుడు మీరు అసలు ఏం చేయాలి? మగవాళ్ళు కూడా ఫస్ట్ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలా లేదా? ఎన్నిసార్లు చూస్తారు మీరు పెళ్ళిళ్ళలో? ముందరేమంటాడు పురోహితుడు, ఏమండి ముందర వారికి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుని పీటల మీద కూర్చోండి అంటాడు. అసలు తల్లిదండ్రులు చెప్తున్న వాళ్ళు ఉన్నారా? ఇక్కడ హౌ ది రైటియస్ థింగ్ గెట్స్ లింక్డ్ టు ఈచ్ అదర్స్ బిహేవియర్. అప్పుడు మీ కుటుంబం ఏర్పడుతుంది. కానీ ప్రవరు చెప్పుకుంటే వస్తుందా కుటుంబం? ఎంతగానో ఆలోచించి చూశానని చెప్తుంది ఆవిడ. మన మొనర్చిన తపస్సు వలన లభించడి శాశ్వత ఫలము వలె భర్త సర్వావస్థల యందును భార్యను రక్షించుచు ఇహపర సుఖములను చేకూర్చును. ఆ మాటే తీసుకొచ్చింది. ఓ సీత, కామాతురలైన దుష్ట స్త్రీలు పరపురుషులను కాక్షించుచుందురు. వారు భర్తల మాటలను లెక్క పెట్టరు, పైగా వారిని శాసించుచుందురు. మంచి చెడ్డల విచక్షణ లేక వారు విచ్చలవిడిగా ప్రవర్తించుచుందురు. రామాయణ కాలంలో చెప్తున్న మాట ఇప్పుడు పరిస్థితి ఎందుకు? ఓ మైథిలి, అట్టి స్త్రీలు అనుచితమైన కార్యములకు పాల్పడి ధర్మభ్రష్టలగుదురు. అందువలన వారు ఈ లోకమున శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకుంటారు. సద్గుణవతులు, లోకమునందలి మంచి చెడ్డలను బాగుగా ఎరిగిన వారు అయినట్టు నీ వంటి ఉత్తమ స్త్రీలు ధర్మ మార్గమును అనుసరించు వనితల వలె స్వర్గమున విహరించుచుందురు. ఓ సీత, అందువలన నీవు నీ పతిదేవుడైన ఈ శ్రీరాముని సేవలయందే నిమగ్నమై ఉండును. పతివ్రతా ధర్మములను పాటించుచుండుము. నీ భర్తకు సహధర్మచారిణివై ఉండుము. తత్ఫలితముగా నీవు చక్కని కీర్తి ప్రతిష్టలను, ఉత్తమ ధర్మ ఫలములను పొందగలవు. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తదశోత్తరశతతమః సర్గః. సాత్విముక్తా వైదేహీ త్వనసూయా నసూయయా ప్రతిపూజ్య వచో మందం ప్రవక్తుముపచక్రమే. నైతదాశ్చర్యమార్యాయ యన్మాం త్వమభిభాషసే విదితుం తు మమాప్యేతద్ యథా నార్యాః పతిర్గురుః. యజ్జప్యేష భవేద్భర్తా మమార్యే వృత్తవర్జితః అద్వైతముపచర్తవ్యః తథాప్యేష మయా భవేత్. దోషదృష్టి లేని ఆ సీతాదేవి అత్రిపత్నియకు అనసూయాదేవి తెలిపిన ధర్మవచనములను గౌరవిస్తూ ఆమెతో ఏమందంటే, ఓ దేవి, నీవు లోకమున గల స్త్రీలలో సర్వశ్రేష్ఠురాలవు. నాతో ఇలా పలకడం ఆశ్చర్యం కాదు. స్త్రీకి పతియే దైవము అను విషయమును నేను ఎరుగుదును. ఓ పూజ్యురాల, ఒకవేళ భర్త గుణహీనుడైనను గుణవంతుడైనను ఆ విషయమును ఎట్టి సంకోచము లేకుండా సతికి పతి సేవింపదగిన వాడే. అది అలా ఉంచు. ఇక నా భర్త అయిన శ్రీరాముని విషయమును చెప్పవలసిందే ఉంది. కిం పునర్యో గుణశ్లాఘ్యస్సానుక్రోశోదితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మా మాతృవత్ పితృవత్ ప్రియ. యాం వృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తామైవ నృపో నారీణాం అన్యాసామపి వర్తతే సకృదృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సలః మాతృవత్ వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవేత్. ఆగచ్చంత్యాశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే శ్వశ్రుత్వా చ హృదయే తద్ధృతం మహత్. పాణిప్రదానకాలే చ యత్ పురాత్ అగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. నవీకృతం తు తత్సర్వం వాక్యైస్తే ధర్మచారిణి పతి శుశ్రూషణాన్నార్యాః తపో నాన్యద్ విధీయతే. సావిత్రి పతి శుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయతే తథావృత్తిశ్చ యాతా త్వం పతి శుశ్రూషయా దివం. వరిష్ఠా సర్వనారీణాం ఏషా చ దివి దేవత రోహిణీ న వినా చంద్రం ముహూర్తమపి దృశ్యతే. లోగడ, వివాహ సమయమున అగ్ని సమక్షమున మా జనని నాకు బోధించిన మాటలు నేటికి నా గుండెలో స్థిరంగా ఉన్నాయి. మహర్షి కావ్యంలో నెక్స్ట్ వచ్చేది మీకు ఏమిటి? అరణ్యకాండ. అక్కడ జరిగింది ఏంటో మీకు తెలుసు. సో లీడ్ అనేది ఎక్కడ తీసుకుంటారు? భార్య, భర్త, అంతేనా?
ప్రేమ గుడ్డిదా, కామం గుడ్డిదా? కేవలం 3 ముళ్ళు వేసినంత మాత్రాన భార్యాభర్తల ఎవరైనా? లేక నువ్వు లేకపోతే నేను లేను అనేది అనుబంధం దాంతో ముడిపడి ఉన్నదా? సరే, మనకి ఏమనిపిస్తుందో ఏం కనిపిస్తుందో పక్కన పెట్టండి, కానీ మన చేత అగ్నిసాక్షిగా కొన్ని అనిపించారు పెళ్లిలో. అది ఉన్నదా లేదా? నీవు నాతో పలికిన మాటలు మా అత్తగారు మా తల్లి నాకు చేసిన ఉపదేశములను మరలా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుచున్నవి. పతిని సేవించుటయే స్త్రీకి గొప్ప తపస్సు, దానికి మించిన తపస్సు లేనే లేదు. ఇది సీతాదేవి మహాత్మురాలైన అనసూయతో చెప్పిన మాట. ఇక మీకు ఏ శాస్త్రం కావాలి, ఏ వేదోక్తం కావాలి? పతిని సేవించడం కంటే ఇంకో తపస్సు లేదని చెప్పింది. ఓ దేవి, మహాసాధ్వి అయిన సావిత్రి భక్తి శ్రద్ధలతో పతి సేవలనర్చి స్వర్గమున సుస్థిర స్థానమును పొందినది. అట్లే నీవును నీ పతి సేవలకు ఫలంగా సద్గతులను పొందుదువు. నారీలోకమునకే మేలుబంతియు దివ్య స్వరూపిణియు అయిన రోహిణి తన పాతివ్రత్య ప్రభావముచే ఆకాశమునందు తన భర్తయగు చంద్రుని ఒక్క క్షణమైనను విడిచి ఉండదు. ఏవం విధాశ్చ ప్రవరః స్త్రియో భర్తృదృఢవ్రతాః దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణా తతో న సూయా సంహృష్టా శ్రుత్వోక్తం సీతయా వచః శిరస్యాఘ్రాయ చోవాచ మైథిలీం హర్షయంత్యుత. దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది అనసూయాదేవి ముచ్చటగా చక్కగా. నియమైర్వివిధైరాప్తం తపోహి మహదస్తి మే తత్ సంసృత్య బలం సీతే ఛందయే త్వాం శుచిస్మితే. ఎల్లప్పుడూ నువ్వు చిరునవ్వుతో ఉండేడి ఓ సీత. నేను దృఢమైన నియమములను పాటించుచు తీవ్రంగా తపములరించి ఉంటిని. ఆ తపశ్శక్తిచే నీవు ఏమి కోరినను ఇయ్యగలను. ఒక వరం కోరుకో అంది అనసూయ. ఉపపన్నం మనోజ్ఞం చ వచనం తవ మైథిలి ప్రీతా చాస్మ్యుచితం కింతే కరవాణి బ్రవీహి మే తస్యాస్తద్వచనం శ్రుత్వా విస్మితా మంద విస్మయ. కృతమిచ్చ బ్రవీత్ సీతా తపోబల సమన్వితాం సా త్వేవ ముక్తా ధర్మజ్ఞాతయా ప్రీతతరా భవత్ సఫలం చ ప్రహర్షం తే హంత సీతే కరోమ్యహం. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగం చ వైదేహి మహార్హం చానులేపనం. మయా దత్తమిదం సీతే తవ గాత్రాన్ని శోభయేత్ అనురూపమ సంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి. అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ జనకాత్మజే శోభయిష్యసి భర్తారం యథా శ్రీర్విష్ణుమవ్యయం. సా వస్త్రమంగరాగం చ భూషణాని సజస్తథా మైథిలీ ప్రతిజగ్రాహ ప్రీతిదానమనుత్తమం. ప్రతిగృహ్య చ తత్ సీతా ప్రీతిదానం యశస్విని శ్లిష్టాంజలిపుటా తత్ర సముపాస్త తపోధనాం తథా సీతాముపాసీనాం అనసూయా దృఢవ్రత. వచనం ప్రష్టుమారేభే కాంచిత్ ప్రియకథ మను స్వయంవరే కిల ప్రాప్తా స్వమనేన యశస్వినా రాఘవేణేతి మే సీతే కథా శృతిముపాగత. తాం కథాం శ్రోతుమిచ్ఛామి విస్తరేణ చ మైథిలీ యథానుభూతం కాష్ణేన తన్మే త్వం వక్తుమర్హసి. అనసూయాదేవి నుడివిన మాటలను విని సీతాదేవి మిగులు ఆశ్చర్యపడింది. ఆవిడ చిన్నగా నవ్వుతూ, మీ మధుర వచనములతోడనే నా కోరికలన్నీ ఈడేరినవి, ఇంకా మీరు నా కొరకై చేయవలసింది ఏమీ లేదు అన్నావిడ. సీతాదేవి పలికిన మాటలను విని అనసూయాదేవి మిక్కిలి సంతోషించింది. వెంటనే అన్నదో, సీత, ఏమీ కోరని నీ నిండుధనమునకు పరమానంద భరితురాలనైతిని. నీవు ఆవంతయు కాంక్షింపకుండను నీ కార్య సాఫల్యమునకు నేను తప్పక తోడ్పడేదను. ఓ వైదేహి, ఈ శ్రేష్టములైన మాలలు, వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు, అసలు ఈ అంగరాగములు అనేవి 7 వారాల నగలు అనేవి ఇక్కడి నుంచి వచ్చింది ఆ మాట. అమూల్యమైన మైపూతలు దివ్యములైనవి. ఇవి నీ శరీరమునకు మిగుల తగిలియున్నవి. ఇవి ఏమాత్రము వసివాడక సర్వదా దర్శనీయములై ఉండును. వీటన్నింటినీ నీకు ఇస్తున్నాను. ఇవి నీ శరీరమునకు వన్నె తెచ్చును. వీటితో నీ భర్తను సంతోషపరచగలవు అందావిడ. ఓ జానకి, ఈ దివ్యములైన అంగరాగములను పూసుకొని నిత్యుడైన శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి వలె నీ భర్తను నీవు అలరింపజేయగలవు. అంతటా ఆ సీతాదేవి ప్రీతిపూర్వకముగా ఇయ్యబడిన వస్త్రములను, అంగరాగములను, నగలను, దండలను ఆమె నుండి స్వీకరించింది. యశస్విని అయిన సీతాదేవి ఆ కానుకలను గ్రహించిన పిమ్మట దోషిలోకి తపస్సంపన్నురాలైన ఆ అనసూయాదేవిని చక్కని భక్తి శ్రద్ధలతో సేవించింది. నిత్యము దీక్ష వహించి వ్రతములను ఆచరించున్నట్టు ఆ అనసూయ తన సమీపముననే కూర్చొని ఉన్న సీతాదేవితో, అమ్మా, నీ
నీకు ఇష్టమైన ఏదైనా ఒక కథ నాకు చెబుతావా అని అడిగాను. ఎక్కడైనా పిల్లలు పెద్దవాళ్ళని అడుగుతారు, కూర్చోబెట్టి ఆవిడ ఏం చేసిందంటే ఈవిడేం చెప్తుందో విందామని చెప్పి ఒక కథ అడిగింది. చాలా గొప్ప సన్నివేశం ఇది, ఎందుకో చెప్తాను నేను. నీకు ఇష్టమైన కథ ఏదైనా చెప్పు అని అడగడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత ఏమందంటే, మిగుల వాసిగాంచిన ఈ శ్రీరాముడు మామూలుగా లేడు కదా, అప్పటికే చాలా పేరు వచ్చేసింది ఆయనకి. స్వయంవర సభలో నిన్ను అర్ధాంగిగా పొందినట్లు నేను విన్నాను. ఆ కథను నేను సవిస్తరముగా వినగోరుచున్నాను, యథాతథంగా నాకు చెబుతావా అని అడిగింది. ఏవముక్తాతు సా సీత తాం తతో ధర్మచారిణీం శూయతామిది సూక్త్వా వై కథయామాస తాం కథాం మిథిలాధిపతిర్వీరో జనకో నామ ధర్మవేత్ ఛత్రధర్మే అభిరతో న్యాయతశాస్త్రమేదినీం తశ్చ లాంగలహస్తశ్చ కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థితా విద్వా జగతిం నృపతే స్తుతా సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేప తత్పరః పాంసు కుంఠిత సర్వాంగీం జనకో స్మితోభవత్ అనపత్యేన చ స్నేహాత్ అంకర్మారోప్య చ స్వయం మమేయం తనయేత్యుక్త్వా స్నేహో మయి నిపాతితః అంతరిక్షే చ వాగుక్తా ప్రతిమా మానుషీ కిల ఇవమేతన్నరపతే ధర్మేణ తనయా తమ తత ప్రహృష్టో ధర్మాత్మా పితా మే మిథిలాధిపః అపాప్తో విపులాం బుద్ధిం మామవాప్య నరాధిపః దత్తా చాస్మీష్టవద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణా తయా సంభావితా చాస్మి నిగ్ధయా మాతృ సౌహృదాత్ పతి సంయోగ సులభం వయో దృష్ట్వా తుమే పితా చింతామభ్యగమద్దీనో విత్తనాశాదివాదనః. ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది సీతాదేవి. జనకుడను మహారాజు మిథిలా నగరునకు ప్రభు, మహావీరుడు, గొప్ప ధర్మవేత్త, క్షత్రియ ధర్మమునందు మిగుల నిరతుడు. ఆ ప్రభువు తన రాజ్యమును ప్రజానురంజకముగా ధర్మముగా పరిపాలించుచుండేడు వాడు. ఒకానొక సమయమున ఆ మహారాజు యజ్ఞం చేయగోరి దానికి అనువగు క్షేత్రమును తాను స్వయంగా మేడికర్రను పట్టుకుని నాగలితో దున్నుతున్నాడు. అప్పుడు నేను భూమిని చీల్చుకొని బయటికి వచ్చి తిన్నట్ట. ఆ విధంగా నేను ఆ ప్రభువునకు పుత్రిక నైతిని. ఆ సమయం నా మహారాజు విత్తనములను పిడికిట బట్టి చల్లుచుండెను. ఇంతలో ఆయన దృష్టి నాపై పడెను. అప్పుడు నా శరీరం అంతయును దుమ్ము కొట్టుకొని ఉండెను. ఆ స్థితిలోనున్న నన్ను చూసి ఆ జనక భూపతి ఆశ్చర్యపడ్డాడు. అంతవరకును సంతతి లేకపోవటచే మహారాజు స్వయంగా ప్రేమతో నన్ను తన ఒడిలోనికి తీసుకొని ఈ పసికందు నా కూతురే అని పలికి తన నిండు వాత్సల్యమును నాపై కుమ్మరించెను. ఇంతలో ఆకాశం నుండి ఓ దివ్యవాణి నన్ను గూర్చి ఇలా తెలిపింది, ఓ రాజా, ఈమె మనుష్య బాలిక కాదు, ఒక దివ్య శిశువు. కావున ధర్మంగా ఈమె నీ కుమార్తెయే. ధర్మాత్ముడును మిథిలాధిపతియు అయిన మా తండ్రి ఆ దివ్య వచనములను విన్న పిమ్మట సంతోషంతో పొంగిపోయాను. ఆ రాజభవనమున నేను చేరిన పిమ్మట ఆ మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా వృద్ధి చెందెను. మరి వచ్చింది ఎవరు? నిత్యము పవిత్రములైన యజ్ఞయాగాదులను చూచుండేది ఆ జనక మహారాజు నన్ను తన పట్టపురానికి ప్రియమైన కానుకగా ఇచ్చెను. మెత్తని హృదయము గల ఆ మహారాణి కన్న తల్లివలే నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను. వివాహమునకు తగిన వయస్సు వచ్చిన నన్ను చూసి మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన నిర్ధనుని వలె దీనుడై చింతాక్రాంతుడయ్యను. సదృశాచాపకృష్టాశ్చ లోకే కన్యాపితా జనాద్ ప్రదర్శనామాప్నోతి చక్రేణాపి నమో సమో భువి తాం దర్శనామదూరస్థాం దృష్ట్వా చాత్మని పార్థివః చింతార్ణవగతః పారం నాససాదాప్లవో యథా అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాజగచ్చద్విచింతయం సదృశం చానురూపం చ మహీపాలః పతిం మమ తస్య బుద్ధిరియం జాతా చింతయాన్నస్య సంతతం స్వయంవరం తనూజాయాః కరిష్యామీతి ధీమతః మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మనా దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీ చాక్షయసాయకో అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాపి చ గౌరవాత్ తన్న శక్తా నమయితుం స్వప్నేష్వపి నరాధిపాః తద్ధను ప్రాప్య మే పిత్రా వ్యాహృతం సత్యవాదినా సమవాయే నరేంద్రాణాం పూర్వం ఆమంత్య పార్థివాన్ ఇదం చ ధనురుద్యమ్య సత్యం యః కురుతే నరః తస్య మే దుహితా భార్య భవిష్యతి న సంశయః తచ్చ దృష్ట్వా ధనుశ్రేష్టం గౌరవాద్గిరి సన్నిభం అభివాచ్య నృపాజగ్ము అశక్తాస్తస్య తోలవే. ఆ నిమివంశంలో జనకుని కంటెను పూర్వుడైన దేవరాతుడు ఒక మహాయజ్ఞం చేస్తుండగా మహాత్ముడైన శివుడు ప్రసన్నుడే ఒక దివ్య ధనుస్సును అక్షయబాణములతో ఒప్పుచుండెడి 2 తూణీరములను ఆ మహారాజునకు అనుగ్రహించెను. ఎంతటి బలిశాలురైన మానవులు సైతము తమ సర్వశక్తులను ఒడ్డి ఎంతగా ప్రయత్నించినను ఆ మహాధనుస్సును ఏమాత్రమూ కదల్పజాలకపోయిరి. మహారాజులు తమ స్వప్నములలో కూడా దానిని ఎక్కుపెట్టుటకు అశక్తులవుచుండిరి. సత్యసంధుడైన మా తండ్రి సకల భూపతులను ఆహ్వానించాడు.
ఆయన ఆహ్వానం అందుకొని పెద్ద సంఖ్యలో అక్కడికి విచ్చేసిన మహారాజుల సమక్షమున ఆ శివధనస్సును కూర్చేలా చెప్పాడు. ఈ మహాధనస్సును లేవనెత్తి దీనిని ఎక్కుపెట్టిన పరాక్రమశాలి అయిన పురుషుడు నా కుమార్తెయగు సీతాదేవికి భర్తయగును, అందులో సందేహం లేదన్నాడు. కానీ అక్కడికి విచ్చేసిన రాజకుమారులందరూ పర్వతమంతగా బరువైన ఆ గొప్ప ధనుస్సును చూసి దానిని ఎక్కుపెట్టలేకపోయారు. సరిగదా కదిలించుటకను అశక్తులై దానికి ఒక దండం పెట్టి వెళ్ళిపోయారట. సుదీర్ఘశ్చతుకాలస్య రాఘవోయం మహాద్యుధి విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః లక్ష్మణేన సహ భ్రాత్రా రామో సత్యపరాక్రమః విశ్వామిత్రస్తు ధర్మాత్మా మమ పిత్రా సుపూజితః ప్రోవాచ పితరం తత్ర భ్రాతరౌ రామలక్ష్మణౌ సుతౌ దశరథస్యేమౌ ధనుర్దర్శనకాంక్షిణౌ ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధను సముపానయత్ నిమేషాంతరమాత్రేణ తదానమ్య స వీర్యవాన్ జ్యాం సమారోప్య ఝుడితి పూరయామాస వీర్యవత్తేన పూరయతా వేగాద్ మధ్యే భగ్నం ద్విధా ధనుః తస్య శబ్దో భవద్భీమః పతితస్యాశనేరివ తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధినా నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం దీయమానాం నతు తథా ప్రతిజగ్రాహ రాఘవః అవిజ్ఞాయ పితుశ్ఛందం అయోధ్యాధిపతే ప్రభోః తతశ్వశురమామంచ వృద్ధం దశరథం నృపం మమ పిత్రా త్వాహం దత్తాం రామాయ విదితాత్మనే మమ చైవానుజా సాధ్వీ ఊర్మిళా ప్రియదర్శన భార్యార్థే లక్ష్మణశ్చాపి దత్తా పిత్రా మమ స్వయం ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాంబరం. ఇది జరిగిన చాలా కాలానికి మిగుల తేజస్వియు సత్యపరాక్రముడు అయిన రఘురాముడు లక్ష్మణుతో కూడి విశ్వామిత్రుని వెంట నా తండ్రి చేయుచున్న యజ్ఞం కోసం వచ్చాడు చూడ్డానికి. అప్పుడు ధర్మనిరతుడైన మా తండ్రి విశ్వామిత్ర మహర్షికి రామలక్ష్మణులకును సాదరంగా అతిథి మర్యాదలు చేశాడు. ఆయన విశ్వామిత్రుడు అన్నాడు, ఓ నరేంద్ర, ఇతడు శ్రీరాముడు, అతడు లక్ష్మణుడు, ఈ ఇరువురు సోదరులు, దశరథ మహారాజు కుమారులు అని చెప్పాడు. వీరు మీ శివధనుస్సును చూస్తానంటున్నారు. ఆ దివ్య ధనుస్సును రాజకుమారుడైన శ్రీరామునకు చూపించు అన్నాడు. ఆ విశ్వామిత్రుడు ఇలా పలికిన వెంటనే ఆ మహాధనుస్సు అచ్చడికి చేర్చబడెను. పరాక్రమశాలి అయిన రఘురాముడు రెప్పపాటు కాలములో ఆ ధనుస్సును వంచి వెంటనే అల్లెత్రాలను సంధించి ఆకర్ణాంతము దానిని బలంగా లాగాడు. శ్రీరాముడు వింటినారిని వేగంగా లాగుచుండగానే ఆ శివధనుస్సు మధ్యకు విరిగి 2 ముక్కలయ్యను. ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు వలె మిక్కిలి భయంకరమైన ధ్వని వెలువడెను. పిమ్మట ఆడిన మాట తప్పని మా తండ్రి నన్ను శ్రీరామునకు ఇచ్చి కన్యాదానం చేయుటకే నిశ్చయించుకుని జలపాత్రను గ్రహించినప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతియు తన తండ్రియు అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడయకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడకుండెను. శివధనుస్సు ఎక్కువ పెట్టామండి, అయిపోయింది, నువ్వు ఇస్తానంటే ఏంటి నెక్స్ట్? అంతటి మా తండ్రి యొక్క జనక మహారాజు మా మామయు వృద్ధుడును అయిన దశరథ మహారాజును మిథిలకు పిలిపించాను. ఆయన అనుమతితో ధీశాలిగా వాసిగాంచిన శ్రీరాముతో నా వివాహం జరిపించాడు. నువ్వేదో కండిషన్ పెట్టేసి చేస్తే అయిపోలేదుగా, పెద్ద అని చెప్పాలి. మిగుల సౌందర్యవతియు సాధ్వియు అగు నా చెల్లెలు ఊర్మిళను మా తండ్రి లక్ష్మణునికిచ్చి స్వయంగా వివాహం జరిపించెను. ఈ విధంగా స్వయంవర విధానమున శ్రీరామునకు నేను భార్యనైతిని. మహావీరులలో శ్రేష్ఠుడైన నా పతికి నేను సహధర్మచారిణిని, సర్వదా ఆయన ఎడ అనురక్తురాలనై ఉన్నానిత్యాశ్య శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే 18 సర్గ. ఈ సర్గ విన్నవాళ్ళకి, చదివిన వాడికి, వినిపించిన వాడికి, చదివించిన వాడికి చాలా 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 గొప్ప ఫలితం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి వివాహాలు అయిపోయిన వాళ్ళే ఉన్నారు. పిల్లలకి కాని వాళ్ళకి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ సర్గ చదువుకుంటే పూర్తి సమాధానం పొందుతారు. అనసూయాతు ధర్మజ్ఞాసుత్వాతాం మహతీం కథాం పర్యస్పజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలీం వ్యక్తాక్షరపదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయంవర వృత్తం తత్సర్వం హి శృతం మయా రమేహం కథయాతేతు దృఢం మధురభాషిణీ రవిరస్తంగత శ్రీమాన్ ఉపోహ్య రజనీం శివాం దివసం ప్రతికీర్ణానాం ఆహారార్థం పతత్రిణాం సంధ్యాకాలే నిలీనానాం నిద్రార్థం సూయతే ధ్వనిః ఏతే చాప్యభిషేకార్ద్రా మునయః కలశోద్యతాః సహితా ఉపవర్తంతే సలిలాప్లుతవల్కలాః ఋషీణామగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోత అంగారుణో ధూమో దృశ్యతే పవనోద్ధతః అల్పపర్ణా హి తరవో ఘనీభూతా సమంతతః విప్రకృష్టేపి దేశేస్మిన్ న ప్రకాశంతి వై దిశః రజనీచరసత్వాన్ని ప్రచరంతి సమంతతః తపోవన మృగాక్ష్యేతే వేది తీర్థేషు శీరతే సంపవృద్ధా నిశా సీతే నక్షత్ర సమలంకృతా జ్యోత్స్నా ప్రావరణశ్చందో దృశ్యతే భ్యుదితోంబరే
గమ్యతామనుజానామి రామస్యానుచరీ భవ కథయంత్యా హి మధురం త్వయాహం పరితోషిత అలంకృత తావత్వం ప్రత్యక్షం మమ మైథిలీ ప్రీతిం జనయ మే వత్సే దివ్యాలంకార శోభితా సా తదా సమలంకృత్య సీతా సురసుతోపమా ప్రణమ్య శిరసా తస్యై రామం తవ ముఖీ జయౌ దధాతు భూషితాం సీతాం దదర్శ వదతాం వర రాఘవ ప్రీతిదానేన తపస్విన్యా జహర్ష చ. అంతటి ధర్మజ్ఞురాలైన అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణగాథను విని తన రెండు చేతులతో సీతాదేవిని గాఢంగా కౌగిలించుకుందిట. ఆ ఆప్యాయతతో ఆమె మూర్ధమును మూర్కొనెను. న్యవేదయత్తతఃసర్వం సీతా రామాయ మైథిలీ ప్రీతిదానం తపస్విన్యా వసనాభరణ స్రజం ప్రహృష్టస్వభవద్ రామో లక్ష్మణశ్చ మహారథ మైథిల్యా సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం తతస్తాం సర్వరీం ప్రీతః పుణ్యాం శశి నిభాననః అర్చితస్తాపసైః సిద్ధైః ఉవాస రఘునందనః తస్యాం రాజ్యాం యతీతాయాం అభిషిచ్య హుతాగ్నికాన్ ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తాపసాన్ వనగోచరాన్ తావూచుస్తే వనచరా తాపసా ధర్మచారిణ వనస్య తస్య సంచారం రాక్షసై సమభిప్లుతం రక్షాసి పురుషాదాని నానారూపాణి రాఘవ వసంత్యస్మిన్ మహారణ్యే వ్యాళాశ్చ రుధిరాశనాః ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా తాపసం ధర్మచారిణం అదంత్యస్మిన్ మహారణ్యే తాన్ నివారయ రాఘవ ఏష పంథా మహర్షీణాం ఫలాన్యా హరతాం వనే అనేన తు వనం దుర్గం గంతుం రాఘవ తే క్షమం ఇతీవ తైః ప్రాంజలిభిస్తపస్విభిః ద్విజైః కృతస్త్వస్యయనః పరంతపః వనం స భార్య ప్రవివేశ రాఘవ స లక్ష్మణ సూర్యమివాభ్రమండలం. వనవాసులను ధర్మవర్తనులు అయిన ఆ మునీశ్వరులు వారితో ఓ మాట అన్నారు. ఈ వన ప్రదేశము అంతయును రాక్షసులతో నిండి ఉంది కాబట్టి ఈ మహారణ్యమున నరమాంస భక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుతుంటారు. అంచేత ధర్మనిరతులైన తాపసులు భోజనానంతరము భుక్తాయాసంతో ఉన్నప్పుడు కానీ ఏమరుపాటును ఉన్నప్పుడు కానీ ఈ మహావనమును తిరుగుచుండెడి క్రూర మృగములను రాక్షసులను వారిని చంపివేయడు జరుగుచుండును. అంచేత ఓ రఘురామ మహర్షులందరూ ఆహారార్థం కందమూల ఫలమును కొనివచ్చుడుగా ఈ మార్గముననే వెళ్ళి వస్తూ ఉంటారు. కావున నీవును ఈ దుర్గమారణ్యమును ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము. దండకారణ్యం వైపు వెళ్లేందుకు మార్గాన్ని సూచించారు. మహర్షి అంటాడు, తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అంజలి ఘటించి ప్రయాణములు హాయిగా సాగుటకే శుభాశీస్సులు పలికిరి. పిమ్మట శత్రుదమనుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి మేఘమండలమున సూర్యుని వలె ఆ దట్టమైన వనంలోకి ప్రవేశించారట. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనవింశత్యుత్తర శతతమ సర్గ. అయోధ్యాకాండం సమాప్తం. శ్రీరామచంద్ర చితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంబోరో చంచరిక నిరంతరం మంగళం మాతనోతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరాం.